'ఆవేశం' మూవీ గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో మే 9న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. ఇది తెలుగులో లేదు. మలయాళంలో ఉంది. బట్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. సీన్స్ అన్నీ మాక్సిమం అర్థమవుతాయి. మూవీ అయితే చాలా, చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ స్టూడెంట్స్‌కి చాలా బాగా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ గ్యాంగ్స్ రియాలిటీ బేస్ చేసుకొని తీసిన మూవీయే 'ఆవేశం' అని అనొచ్చు. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముగ్గురు మలయాళం అబ్బాయిలు బెంగుళూరుకి స్టడీ పర్పస్ కోసం వస్తారు. వాళ్ళు కాలేజ్‌లో వాళ్ళ సీనియర్స్‌కి వీళ్ళ ముగ్గురికి ఇష్యూ వల్ల ఒక లోకల్ సపోర్ట్‌తో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు చేసుకున్నారా లేదా? ఇంకా ప్రాబ్లమ్ వచ్చాయా? అనేదే మూవీ స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడాల్సింది స్టూడెంట్స్‌కి, ఆ గ్యాంగ్‌స్టర్స్‌కి ఫ్రెండ్‌షిప్ ఐడియానే చాలా కొత్తగా అనిపించిద్ది. రియాలిటీ బేస్ చేసుకొని స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు డైరెక్టర్. ఇంకా ఫహద్ ఫాసిల్ అయితే మూవీని సింగిల్ హ్యాండెడ్‌గా లిఫ్ట్ చేశాడు. అండ్ తన యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా ఫహద్ ఫాసిల్ కాస్ట్యూమ్స్ అయినా, వే ఆఫ్ టాకింగ్ అయినా, ఆయన ఇన్నోసెన్స్ చాలా బాగా అనిపించిద్ది. ఇంకా ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేసినట్టు అనిపించిద్ది. ఇంక నెగెటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్‌కి చాలా టైం తీసుకున్నట్టు అనిపించిద్ది. అండ్ కొన్ని సీన్స్ ఓవర్‌గా కూడా అనిపించాయి. ఇంకా విలన్ మరీ సిల్లీగా బిహేవ్ చేయటం అంత బాగాలేదు. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది.